స్వర అయితే లగేజ్ పట్టుకొని ఎటు వెళ్ళాలో తెలియక అలా రోడ్డుపై నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి నాని వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి స్వరని ఆ పరిస్థితుల్లో చూసి, ఏంటమ్మా మీ ఇల్లు ఖాళీ చేయించారని తెలిసిందమ్మా, మీకు ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియటం లేదా? పర్వాలేదమ్మా, మీరు మాతో పాటు మా ఇంటికి రండమ్మా, మీకు మళ్ళీ ఇల్లు దొరికేంత వరకు మా ఇంట్లో ఉందరుగాని అని చెప్పి తులసి అయితే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. ఇక స్వర అయితే అక్కడ ఏడ్చుకుంటూ అలా కూర్చుని ఉంటుంది. అది నాని అయితే, ఏంటి మమ్మీ నువ్వు ఎప్పుడు నవ్వుతూ కనిపించే మమ్మీ ఇప్పుడు డల్గా ఏడుస్తూ కనిపిస్తుందేంటి? మమ్మీ నువ్వు ఏడకూడదు మమ్మీ, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అని చెప్పి అంటాడు. దాంతో స్వర అయితే తన ఏడుపును ఆపుతుంది. ఇక నానికి భోజనం వడ్డించాక తులసి అయితే, రెండమ్మ భోంచేద్దురు కానీ, మీరు ఎలాంటి బాధలో ఉన్నారో నాకు తెలియదు కానీ మీరైతే బాధలో ఉన్నారని అర్థమవుతుందమ్మా. ఎలాంటి బాధనైనా సరే ఇలా ఏడ్చుకొని కూర్చొని ఉంటే అవి తగ్గవమ్మా, మనమే ధైర్యంగా ఉండాలమ్మా అని చెప్పి అంటుంది. అది వినగానే స్వర అయితే, లేదు నాకు ఇప్పుడు భోంచేయాలని లేదు, ముందు మీరు వెళ్ళి తినండి అని చెప్పి అంటుంది. లేదమ్మా, మీరు ఆకలిగా లేదని తినడం మానేస్తే మీకు ఓపిక ఎక్కడి నుండి వస్తుందమ్మా? ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి, రండమ్మా తినండి, భోజనం చేస్తేనే కదమ్మా మీరు మళ్ళీ లేవగలరు, మళ్ళీ మీరు ఏమనుకున్నారో అది చేయగలరు అని చెప్పి అంటుంది. అది వినగానే స్వర అయితే, సరే పద వడ్డించు అని చెప్పి అంటుంది. ఇక ఆమె వడ్డిస్తూ ఉంటే స్వర అయితే భోజనం చేస్తుంది. ఇక స్వర అయితే తన పరిస్థితి గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.